నిన్న బీరకాయలు కోసినప్పుడు చేదున్నవి పారేయమన్నాను నిజమే. ఇప్పుడు కాకరకాయలు చేదు చూసి పారేస్తే ఎలాగండి బాబు? కాకరకాయలు చేదే ఉంటాయి కదండి. అది నాకెట్లా తెలుస్తుందే మరి? నువ్వే చేసుకోవచ్చు కదా నాకు ఇన్ని సలహాలు చెప్పే బదులు. ఇది నా చిన్నప్పటి చెడ్డి ఈ మధ్య బయటపడ్డది. చూడండి ఎలాగుందో. కొందరికి ఫేస్బుక్లో ఏది పెట్టాలో ఏది పెట్టకూడదో కూడా తెలియదు పాపం. ఏం చేయాలో ఏమో ఈ కాలం పిల్లలు ఎట్లా తయారైనరో చూడు. ఇట్లాంటి అడ్డదిడ్డమైనవన్నీ పెడుతున్నారు. చా చా చా, ఎక్కడన్నా ఉందా ఇలా బతిలాడడం కాళ్ళు పట్టుకొని మరి? అది బతిలాడడం కాదంకుల్, కబడ్డీ ఆడుతున్నారు మా అమ్మ నాన్న. మనమేమో చినిన బట్టలు వేసుకుంటాం, వాళ్ళేమో చింపిన బట్టలు వేసుకుంటారు. అంతే కదా తేడా వాళ్ళకి మనకి. పిచ్చోడిలా ఉన్నావేంటయ్యా? తాయితులకి ఎక్కడైనా పెళ్ళాలు మాట వింటారా? చెబితే వినవేంటి? పెళ్ళాం చెప్తే వినే మాట అయితే నేనెందుకయ్యా ఇక్కడొచ్చి కూర్చుంటాను? తాయితులకు గట్లా అలాంటి ఏం నడవవు నాయనా. ఇంతమందిని చూసా నీలాంటి వాళ్ళని, భయపడేదే లేదు. ఎప్పుడు ఎడ్డం అంటే తెడ్డం అనడమేనా? నేను రామకోటి రాస్తున్నాను అయితే నువ్వేమో సీతకోటి రాస్తున్నావన్నమాట. ఎప్పుడు ఎడ్డం అంటే తెడ్డం అనే మాటే తప్పితే ఇక ఆ మాట మీద ఉండేదే లేదు. అలా కొట్టుకోవడం ప్రతి మ్యారేజ్ డేకి ఆయనకి ఇదే మామూలే కానీ నువ్వు ముక్క వేయవే.